పెద్దయిన రమ్మన్నా పెద్దయిన ప్లేస్ తెలియకుండా పొద్దున కల్లా ఏముండదు, అది మొత్తం ఎత్తుకొని పోతారు. నువ్వేనా వెహికల్ వాళ్ళు వచ్చేందుకు అయిపోయింది. ఉడుకు ఉంది ఏం పేలుతావు, ఇంకా ఏం పిల్లదని ఇంకేముంది. మాకు 10:40కి పరికాలు వచ్చింది. 10:45 నిమిషాలకి మేము స్పాట్కి వచ్చేసినాము. ఇక్కడ మేము వచ్చేసరికి స్కార్పియో వాహనంలో పొగలు వస్తూ ఉండి మంట ఉండింది, ఫుల్గా ఉండింది. మేము వచ్చి దాన్ని ఆర్పినాము. డ్రైవర్ని అడిగితే ఏసీ నుంచి పొగ వస్తూ ఉండింది, దానివల్ల మేము బండి పక్కగా నిలిపినామని పడినారు. ఎవరికి కానీ ప్రాణాపాయం కానీ గాయాలు కానీ లేదు. కాకపోతే ఈ ఘాట్ రోడ్ ఏమంటే ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు డిజైన్ సరిలేదు. పోయేటప్పుడేమో ఫుల్ డౌన్ ఉంది, కింద చెరువు దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్లు కొన్ని పెట్టినారు. దాని ముందు హైట్ ఉంటుంది, పోవడం ఫుల్ ఫాస్ట్గా పోయేదాకా ఒకేసారి స్పీడ్ బ్రేక్ వేసినప్పుడు వాళ్ళు బ్రేక్ వేస్తారు. దాని వెనుక ఉండే బండ్లన్నీ దాని ముందు ఉండే బండ్లు బ్రేక్ వేసిన బండ్లు గుద్దుకొని యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్ వేయక ముందు కన్నా వేసిన తర్వాత ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ నుంచి మనం
ఈ స్పీడు ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ స్టార్టింగ్ నుంచే మనం పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించే మాదిరిగా వేగ నిరోధకాలు ఉన్నాయనేసి పెయింట్ వేసి చెప్పడం కానీ, లేదు స్పీడ్ బ్రేకర్ ఉన్నదని చేల్పించడం కానీ, కొన్ని అయితే ఉన్నాయి ఈ సూచిక బోర్డులో. కాకపోతే అవి చిన్నగా ఉన్నాయి, కంటికి కనిపించేంత దగ్గరికి వస్తే కనిపిస్తుంది. కాబట్టి అవి కొంచెం పెద్దదిగా పెట్టాలి. ఈ స్పీడ్ను ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ పోవాలి. ఆ విధంగా పెడితే ప్రమాదాలు చాలా వరకు అరికట్టవచ్చు. సార్ ఇందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఇందులో 4 వెళ్తున్నారు, డ్రైవర్తో పాటుగా. డ్రైవర్ కాకుండా ఎవరికి ఎటువంటి గాయాలేం లేదు. మొత్తం 7 మంది, అందులో 5 మంది మహిళలు, 2 పురుషులు అని చెప్పి వాళ్ళు మాకు చెప్పారు. మేము అంటే అట్లా చెప్పారు. కాకపోతే ఎవరికి ఏం గాయాలేం లేదు. ఈ లాంగ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి రోడ్డు మీద ఎక్కువ అవగాహన ఉండదు. కాబట్టి ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు ముందుగానే సూచిక బోర్డులు ఉండడము, లేదు ఆ డ్రైవర్స్ వాళ్ళు ఆ బండిని పక్కన నిలిపి కొంతసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళడం కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇక్కడ కోతులు కూడా మధ్యలో రోడ్డుకి అడ్డం వచ్చేస్తుంటాయి. దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక జంతువు బలవుతున్నాయి ప్రమాదాల్లో. కాబట్టి దీన్ని చూసి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాను మొత్తం? సార్ నా పేరు రమేష్ అని, మాది ముల్బాగల్ ఇంకా తిరువణమలైకి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మొగల్ ఘట్న ఇక్కడ వస్తా ఉంటే సడన్గా ఏకదమ్ స్మోక్ వచ్చేసా. దానికి టక్కని నేను గాడి సైడ్లోకి వేసి ఫస్ట్ కార్లో ఉండే వాళ్ళంతా ఫస్ట్ అవుట్ సైడ్ దింపేసి ఇచ్చేసామే. మళ్ళీ కార్ సైడ్లోకి వేస్తేనే ఇంజిన్ ఫుల్ ఫైర్ వచ్చేసా. టక్కని ఏంటంటే నేను వీళ్ళకి ఫోన్ చేస్తాను, ఫైర్ ఇంజిన్ ఉంది. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. టక్కని వచ్చి వాళ్ళు ఇచ్చేసి ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిందా, దాన్ని అంతా క్లియర్ చేసి ఎంతమంది? సార్ 7 మెంబర్స్ ఆడలు ఉన్నారా? ఉండ్రే. బట్ ఎవరికేమి దేవుని ధర్మాన్ని ఎవరికేం కాలేదు. బట్ సేఫ్గా పోయి సేఫ్గా వచ్చే టైంలో మాకు ఈ ఘాట్ దింది ఇంకా కొంచెం తొందర అయ్యా. ఎందువల్ల స్మోక్? సార్ నాకే ఐడియా లేదు. బట్ సడన్గా స్మోక్ వచ్చింది గమనించి నేను సైడ్లోకి వేస్తాను. ఫస్ట్ ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని సైడ్లోకి వేస్తాను. అయినంత నేను ప్రయత్నం చేస్తున్నాను ఆపేకి. బట్ నన్ను ఇంకా కాలేదు. ఫైర్ ఓవర్ అయిపోయేదానికి నేను ఫైర్ ఇంజిన్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే టక్కన వచ్చి వాళ్ళు రోడ్ అంతా క్లియర్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేనా ఇప్పుడు స్మోక్ వచ్చి ఇంజిన్లో వచ్చిందా, ఏసీలో వచ్చిందా? ఏసీలో వచ్చింది చూస్తే దాన్ని ఇంకా టక్కని నేను సైడ్లోకి వేస్తాను. వెహికల్ ఓనా? లేదు సార్, మాకు తెలిసిండే వాళ్ళు ఇచ్చారు. ఇట్లా ఫ్యామిలీ టెంపుల్కి పోతా ఉండమంటే ఇచ్చారే. బట్ వస్తా ఇట్లా అయింది. 2004 డిస్టిక్ తిరువణమలైకి పోయి వస్తా ఉంటే సడన్గా సుమో అంటుకొనేసా. మేము సడన్గా కిందికి దిగేసి మాకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అంతే ఏమీ లేదు. ఈశ్వరప్పే కాపాడిండేది, మొగలు ఈశ్వరప్పే కాపాడిండేది. దేవుని ఆశీస్సులు మాకు ఉన్నాయి.